డైరెక్టర్లుగా ఉన్నారు. వాళ్ళిద్దరు కంపెనీ ఉండే వాళ్ళది కూడా. కవిత గారు రేవంత్ ఇద్దరు డైరెక్టర్ ఉన్నారు కంపెనీలో 2012, 11, 13 ప్రాంతంలో. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మీరు ఇది నేను చెప్తున్నా ఆయన సపోర్ట్ ఉంటుందని. నేను 2019లో ఎంపీ అయినాక 2021లో మా నిజామాబాద్ ఇంపార్టెంట్ బీజేపీ నాయకులను కూర్చుని నెక్స్ట్ టైం కాంగ్రెస్ నుంచి బలమైన రెడ్డి నాయకుడు క్యాండిడేట్ ఉంటాడు, టీఆర్ఎస్ నుంచి మున్నూరు కాపు క్యాండిడేట్ ఉంటాడని చెప్పాను ఆ రోజే. వీళ్ళిద్దరు కోఆర్డినేటెడ్గా చేసుకుంటారు. రేవంత్ ఎన్ని రోజులు అయిందండి? సంవత్సరంన్నర అయింది సీఎం అయ్యి. అంతకుముందు కూడా ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఏ రోజు కవితను అటాక్ చేయలే ఆయన. తీయండి చరిత్ర అంతా. కేటీఆర్ని తిడతాడు, కేసీఆర్ని తిడతాడు, ఏం చేస్తాడు? కవితను తీయండి నా మాట వెనక్కి తీసుకుంటా. ఫర్ దట్ మ్యాటర్ కవిత గారు కూడా పెద్దగా రేవంత్ రెడ్డి గారి మీద పెద్ద వాళ్ళిద్దరు కలిసి కోఆర్డినేటెడ్గా పనిచేసుకుంటారు. అయితే కవిత పార్టీ పెడితే ఏమీ అయ్యేది లేదు. అది దట్ ఈస్ బికాస్ కవితకి క్రెడిబిలిటీ లేదని కాదు. కేసీఆర్ టీఆర్ఎస్ కూడా ఇట్ ఈస్ అవుట్డేటెడ్, ఓవర్. నో బడీ ఈజ్ గోయింగ్ టు ఓట్ ఫర్ కేటీఆర్ ఆర్ హరీష్. నా పార్టీలోనే హరీష్ వస్తే బాగుంటుందా అని అడిగే వాళ్ళు అడుగుతారు, నాయకులు అడుగుతారు. సిద్దిపేటకి లాభం అని చెప్తా. హరీష్ రావు గారు బీజేపీకి వస్తే ఓన్లీ సిద్దిపేటకి లాభం అనేది మీ వర్షనా? అంతే, అదే కరెక్ట్. హరీష్ తోటి నాకు సిద్దిపేట బయట లాభం. కానీ చాలా మంది బీఆర్ఎస్ లో హరీష్ ఫాలోవర్సే ఎక్కువ ఉంటారు అంటారు కదా. మరి హరీష్ వస్తే తెలంగాణ మొత్తం ఇంపాక్ట్ ఉండాలి కదా. లెక్క ప్రకారం న్యాయంగా మాట్లాడితే కేసీఆర్ తర్వాత హరీషే ఉండాలి ఆ పార్టీలో. న్యాయంగా మాట్లాడితే ఎందుకు ఇప్పుడు 2004లో నాన్నగారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళతో అలయన్స్ పెట్టుకున్నాం కదా. అవును, అప్పుడు హరీషే డీల్ చేస్తుండే ఎక్కువ. అవును, ఆయన రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నాడు. కేటీఆర్ కవిత వీళ్ళందరూ 2009 వచ్చే సమయానికి వచ్చారు వీళ్ళంతా. ఓకే, సో అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న ఈ టైంకి ఆమె ఎయిర్పోర్ట్లో దిగినట్టుంది. ఇంకా దిగలేదా? మామూలు చెప్తున్నాను, ఇంకా దిగలేదని. నైట్ దిగుతుంది. సో ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న టైంకి ఇది సెపరేటెడ్, ఇదే ఫ్యామిలీలో ఒక కుంపటి. ఇప్పుడు ఆవిడ వస్తుంది కాబట్టి ఒక రోజు ముందు లీక్ ఇచ్చింది కూడా అందుకే, అంతే. సో ఆ లాస్ట్ రిసార్ట్ ఇది. ఇప్పుడు ఆమె దిగినాక పిలుచుకొని నాన్నగారు ఉల్టా కాకా పట్టుకోరా, ఏమైనా సెటరేట్ చేసుకుంటారా అన్నది. కుదురుతుందా? రాజీ ఫార్ములా ఉంటుందా ఉండదా మనం చెప్పలేం. రైట్, ఇంకొక ఇష్యూకి మనం ఇదవుదాం సార్. ఈ మేడిగడ్డ ఉంది కదా, కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, 3 పిల్లర్లు క్రాక్స్ రావడం, ఇదంతా పెద్ద చర్చ. దాని మీద కమిషన్ వేసింది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఆ కమిషన్ ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది కేసీఆర్ గారికి, హరీష్ రావుకి. వాళ్ళు 5వ తారీఖు అటెండ్ అవ్వాలి. కేటీఆర్ గారు ఆల్రెడీ బాంబులతో కాంగ్రెస్ ప్రభుత్వమే బెయిల్ చేసిందేమో ఆల్రెడీ ఇంతకుముందు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అన్నాడు. చూడండి సార్, అది ఇంతకుముందు కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడితే క్రాకులు రావా అన్నాడు. అవును అన్నాడు. క్రాకులు వచ్చేటట్టు నువ్వు డ్యామ్ కడితే క్రాకులు వస్తాయి. శ్రీశైలం ఉన్నాయి కదా, అక్కడ బాగా పెద్దవి ఉన్నాయి దేశంలో. సో ఎక్కడ రాలేదే. నీ కరప్షన్ మితిమీరిపోయి, నీ కుటుంబ కరప్షన్ మితిమీరిపోయి ఇలా టీఆర్ఎస్ ఇలా పతనానికి ఈ స్థాయికి రావడం, ఇంకా రానున్న కాలం ఇంకా దిగజారిపోతుంది. దీనికి కారణం కేసీఆర్ పిల్లల్ని తెచ్చుకోవటం, పార్టీలో రాజకీయాల్లో పిల్లల్ని తెచ్చుకోవటం. అసలు ఒక లిమిట్ లేకుండా చేసేసారండి. డిజైన్ మార్చారు, దాని లొకేషన్ మార్చారు, దాని టెండర్లన్నీ అవకతవకలు, టెక్నికాలిటీస్ తప్పు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ చేసి నేషనల్ ప్రాజెక్ట్ చేస్తలేడు, మోదీ ఏమి ఇస్తలేడు అంటారు. ఎట్లా ఇస్తారండి? అవును, ఇస్తారు, మీడియాలో వచ్చేటట్టు చేసుకుంటారు. ఇంకో అంశం, మన సమయం అయ్యే ముందర బీజేపీ గురించి నాన్న నువ్వు 2 నిమిషాలు మాట్లాడే నేనే టేకప్ చేస్తున్నా. మీ నాన్నకి భయం బీజేపీ అంటే, ఎందుకు ఇంపార్టెన్స్ పెరుగుతుందని మాట్లాడాడు ఎక్కువ. బీజేపీ నేనెందుకు గుర్తు చేయాలి?